స్పారోస్ గురించి ఇదొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. మనకి స్పారోస్కి ఉన్న నాస్టాలజిక్ మెమొరీస్ మీకు గుర్తున్నాయా? స్పారోస్ని ఎందుకు సేవ్ చేయాలి? అసలు ఇప్పుడు స్పారోస్ ఎందుకు కనిపించట్లేదు? అసలు స్పారోస్ని ఎలా సేవ్ చేయాలి? అసలు స్పారోస్ వల్ల యూజెస్ ఏంటో తెలుసా మీకు? ఇవన్నీ ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు నోట్బుక్ టాక్స్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ దాకా రావాలి కాబట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక 15 to 10 years బ్యాక్ మార్నింగ్ లెగవడానికి న్యాచురల్ అలారమ్స్ ఏంటో గుర్తుందా మీకు? ఇప్పుడంటే మొబైల్లో అండ్ క్లాక్ అలారమ్స్ని యూజ్ చేస్తున్నాం, కానీ అదే 15 years బ్యాక్ పిచ్చుకలే న్యాచురల్ అలారమ్స్గా ఉండేది. ఇట్ మైట్ బీ ఫన్నీ, బట్ ఇదే నిజం. తెల్లవారగానే కిచకిచమని సౌండ్స్ చేస్తూ ఇక తెల్లవారింది లెగవండి అని గోల చేసి నిద్ర లేపేవి. సచ్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఈ రోజుల్లో మనం అపార్ట్మెంట్స్లో ఉంటూ మన పనులతో మొబైల్తో అయిపోయినా మన చైల్డ్హుడ్లో పిచ్చుకలతో స్పెండ్ చేసిన మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీస్. స్పారోస్ గురించి నా నాస్టాలజిక్ స్టోరీ ఒకటి మీతో షేర్ చేసుకుంటా. నేను హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి ముందు చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండేది. ఎన్ని పిచ్చుకలు గుంపులుగా వచ్చేది. మా తాతయ్య కొన్ని బియ్యం గింజలు తీసుకొని వాటికి వేస్తే అవి కిచకిచా అని గోల చేసుకుంటూ తింటుంటే నేను ఎంత హ్యాపీగా చూసేదాన్నో ఇప్పటికీ నాకు గుర్తుంది. మార్నింగ్ నుంచి చీకటి పడేదాకా ఏదో ఒక మూల నుంచి పిచ్చుకల సౌండ్ వస్తుండేది. వింటర్ మార్నింగ్స్లో అయితే అప్పుడే సూర్యోదయం అవుతున్న టైంలో అంత చలిలో కూడా బయట బకెట్లో ఉన్న వాటర్లో మునిగి తేలుతూ రెక్కల్ని విదిలిస్తూ స్నానం చేసి వెళ్ళేవి. ఆ సన్నివేశం చూడ్డానికి ఎంత బాగుండేదో. నేనైతే హ్యాపీనెస్ ప్లస్ ఆశ్చర్యాన్ని కలిసిన ఫీల్తో చూసేదాన్ని. మీకు ఈ మెమొరీస్ గుర్తుండే ఉంటాయనుకుంటున్నా. పాపం పిచ్చుకలకి ఓసిడి ప్రాబ్లం అనుకుంటా, అంత చలిలో కూడా స్నానం చేశాయి. ఇంతకు ముందు పెరటి చెట్లలోనో మన ఇంట్లో పైకప్పు మూలల్లోనో పిచ్చుకలు గూళ్ళు కట్టేవి. చిన్న చిట్టి కర్రలు ఏ పొదల్లో నుంచో లేకపోతే గడ్డి పరకలను తెచ్చి ఇల్లు కట్టుకోవడం చూడ్డానికి కన్నుల విందుగా ఉండేది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కుర్చీ పైకెక్కి పిచ్చుకల గూడు చూసి ఎంత బాగుందో అని ఆనందపడ్డ రోజులు గుర్తున్నాయా మీకు? కొన్నిసార్లు పిచ్చుక పిల్లలు గూడు నుంచి పడితే మన చేతుల్లోకి తీసుకొని వాటిని తిరిగి వాటి గూళ్ళల్లో పెట్టేవాళ్ళం. తాతగారు ఎప్పుడు చెప్పేవారు, ఇంట్లో పిచ్చుకల గూడు ఉంటే మంచిది అని. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా ఇంట్లో పక్షి గూడు పెట్టింది తెలుసా అని మన ఫ్రెండ్స్తో చెప్పుకున్న కబుర్లు మీకు గుర్తుండే ఉంటాయి. సమ్మర్ డేస్లో వాకిట్లో చిన్న గిన్నెలో నీళ్లు పెట్టినప్పుడల్లా పిచ్చుకలు ఆ వాటర్ని తాగి చిలిపిగా ఆ నీటిలోనే స్నానం చేసే మూమెంట్ చూసి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎప్పుడూ అలా చిన్న పిల్లలుగా గోల చేసే పిచ్చుకలు లేకపోతే ఇల్లు బోసిపోయినట్టు అనిపించట్లేదా మీకు? మన ఇంటి వాకిలంతా పిచ్చుకలతో సందడిగా ఉండే రోజుల్లో నుంచి మన కంటికి ఎక్కడో ఒక్కసారి ఒక పిచ్చుక కనిపించే స్థితికి మనం వచ్చాం కదా. దీనికి కారణం ఏమై ఉంటుందో అని థింక్ చేశారా? దీనికి రీజన్ డీఫారెస్టేషన్, మొబైల్ టవర్స్, పొల్యూషన్ ఇవన్నీ కలిసి పిచ్చుకలని మన కళ్ళ ముందు నుంచి మాయం చేశాయి. ఒకప్పుడు ప్రతి ఇల్లు న్యాచురల్గా పిచ్చుకల గూళ్ళతో ఉండేది, కానీ ఇప్పుడు వాటి సౌండ్స్ కోసం మనసు తపిస్తుంది. స్పారోస్ని సేవ్ చేద్దాం. చేంజ్ మన నుంచి స్టార్ట్ చేస్తే అది డెఫినెట్గా సొసైటీలో ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది అనుకోవచ్చు, ఏంటి ఈవిడ పిచ్చుక గోలా అని. వాటి విలువ తెలియని వాళ్ళ కోసం 2 more words about స్పారోస్. స్పారోస్ అనేవి మన ఎకోసిస్టంలో ఒక పార్ట్. స్పారోస్ అనేవి ఫార్మర్స్కి ఒక విధంగా న్యాచురల్ హెల్పర్స్గా ఉంటాయి. ఎలాగంటే పిచ్చుకలు ఇన్సెక్ట్ని కంట్రోల్ చేస్తాయి వాటిని తిని.
అప్పుడు ఫార్మర్స్ ఎక్కువగా ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ రోజుల్లో ఫెర్టిలైజర్స్ మన హెల్త్‌కి అండ్ మన సాయిల్‌కి ఎంత హార్మ్‌ఫుల్లో మీకు తెలుసు అనుకుంటున్నాను. అండ్ స్పారోస్ పాలినేషన్‌కి, సీడ్ డిస్పర్సల్‌కి కీ రోల్ ప్లే చేస్తాయి. ఇది నేను పర్సనలీ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. మా ఇంట్లో ప్లాంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల బర్డ్స్ ఎక్కువగా వచ్చేవి. అలా ఒక నీమ్ సీడ్‌ని మా కుండీలో వేసి గిఫ్ట్ ఇచ్చాయి. ఇలా బర్డ్స్ డిఫరెంట్ ఏరియాస్‌లో ప్లాంట్స్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతాయి. దీన్నే సీడ్ డిస్పర్సల్ అంటాం. సో దట్ స్పారోస్ లేకపోవడం వల్ల వచ్చే లాస్‌ని నేను స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. స్పారోస్‌ని సేవ్ చేసుకోవడం మనందరి రెస్పాన్సిబిలిటీ. అలా అని కొంతమందికి డౌట్ రావచ్చు, ఎలా మనం సేవ్ చేయగలమని. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్, బర్డ్స్‌కి ఫుడ్ పెట్టండి. 2 బౌల్స్‌లో వాటర్ అండ్ సమ్ గ్రెయిన్స్ వాటికి డిస్టర్బ్ అవ్వని ప్లేస్‌లో పెడితే అవే తింటాయి. ఈ మధ్య కొంతమంది బర్డ్స్ కోసం గ్రెయిన్స్ తోరణం కడుతున్నారు. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మీకు ఇది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ తెలియకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి ఆర్ గూగుల్ చేసినా మీకు తెలుస్తుంది. కొంతమంది విమెన్స్ ముగ్గు పిండికి బదులుగా బర్డ్స్ తింటాయని రైస్ ఫ్లోర్ని ముగ్గుగా వేస్తున్నారు. యూ కెన్ ఫాలో దీస్ థింగ్స్. మీ ఇంటి ముందో పెరట్లోనో ఆర్ టెర్రస్ పైనో బర్డ్ హోమ్స్ ఆర్ మ్యాన్ మేడ్ బర్డ్ నెస్ట్ని పెట్టండి. వాటికి షెల్టర్ ఉన్నట్టు ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వీలైనంత వరకు ప్లాంట్స్ని గ్రో చేయండి. ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ అవర్ మెంటల్ పీస్. ఈ చిన్న చిన్న థింగ్స్ స్పారోస్ ఆర్ బర్డ్స్ని సేవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బర్డ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. లెట్స్ ప్రొటెక్ట్ ద స్పారో ఫర్ అప్కమింగ్ జనరేషన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.